పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం, దానిలో హిందువులకు ఇస్తున్నాం. ఆ నేషనల్ హైవేస్ అందరి మతాలు అవుతున్నాయి, అన్ని మతాలు అవుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం, ఓన్లీ హిందువులకు అని ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం. మేము బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణం నిలబడుతున్నాం, ఒక హిందువులకు ఇస్తున్నాం. అందరూ పోతున్నారు. టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం. ఒక మతాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేయకండి, విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే, ఎక్కడ ఏ దాడులు జరగలే, ఎవరిని హత్య చేయలే, చేయడం కూడా తప్పే. అరే నా కల్చర్ గురించి కూడా తప్పయ్యా, నాకు అది కూడా తప్పేనా? నా కల్చర్ గురించి చెప్పడం కూడా తప్పేనా? నేను బొట్టు పెట్టుకుంటా, నాకు అది కూడా తప్పేనా? ఇక అది కూడా మాట అది గింత ఘోరం ఉంటుందా? మీడియా గింత యాక్షన్ తీసుకోవట్లే. ఇది నువ్వు పార్టీ నుంచి చూడ, మేము ఆలోచిస్తున్నాం. మరి మాకు ఓటేయాలి ప్రజలు మాకు ఓటేయాలి. మేము ఇచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాం. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు ఆపిందా, గవర్నర్ గారు ఆపినరా, రాష్ట్రపతి గారు ఆపిరా? అది కాదు కారణం. ఇచ్చినాకనే పెట్టిన ఎలక్షన్స్, ఇప్పుడు ఏం చేస్తారు? గెలవని కాడిస్తారు, బీసీలకు ఇస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది, ఓ సర్వే చేయించుర్రి, సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అని చెప్పండి. మరి ఇక్కడ ఎస్సీలకు ఇస్తున్నాం, ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పండి. మరి అది ధన్యవాదాలు సార్. నువ్వు డిపార్ట్మెంట్కి ఆడుతావు. ఓకే, మా నాయకులు ఈ భేదాలు, అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవము. బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా, పార్టీ జెండా కింద పనిచేస్తా, పార్టీ ఏది చెప్తే అది చేస్తా, మా అధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తా, కమిట్మెంట్తో పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా. ఇది నా ఆలోచన. నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటే అవి మనసులో తీసేయండి. నా గురించి మంచి ఆలోచించండి, పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ నగరాల్లో, పట్టణాల్లో ఏసీ రూమ్లో ఉండి బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఏ రోజన్నా తుపాకీని వదిలి వచ్చి లొంగిపోండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ నక్సల్స్? వీళ్ళ ఆలోచన ఏంది? ప్రతిసారి ఎన్కౌంటర్ అయ్యేదాకా చూస్తారు, ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు, ఒక పాట పాడతారు, నివాళి అంటారు. కానీ అడవుల్లో వాళ్ళు తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటుంటే మళ్ళీ చెప్తున్నా, అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు, నగరాల్లో ఉండి ఏసీ రూమ్లో ఉండి జల్సాలు చేస్తూ, నామినేటెడ్ పోస్టులు పొందుతూ, కమిటీలో ఉంటూ, పైరవులు చేసుకుంటూ, ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ వాళ్ళ దాన్ని మీరు ఒకవైపు ఏమంటారు? రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు. మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కాల్స్తా అంటారు.
ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది? మాకు అభివృద్ధి.